రెండవ చూడండి అమ్మా, పాతాళము మనుషులను మృంగివేయినట్లు వారిని జీవముతోనే మృంగివేయదు. సమాజానికి దిగువారు మృంగబడినట్లు వారు పూర్ణ బలముతో ఉండగా మనం వారిని మృంగివేయదు రమ్ము అని చెప్పినప్పుడు చదువుదాం రండి రా అంటారట. చదువుదాం రండి రా. సో జెలస్. People wanted to do something. They wanted to grab our money. They wanted to grab our holiness. పట్టించుకోవాలని, మనల్ని తీసుకోవాలని, మన దగ్గర మంచితనాన్ని పోగొట్టేయాలని వాళ్ళు ఎంత ప్రయాసపడినా పాపులు ప్రేరేపకగా ఒప్పకము. డోంట్ సే పీపుల్ హూ ఆర్ స్పీకింగ్ బ్యాడ్ వర్డ్స్, డోంట్ సిట్ విత్ దెమ్ అంటారండి. అక్కడ పన్నెండు ఓల్డ్ గంట వరకు వర్షమైన వెళ్ళి చూడండి బిల్డింగ్ ఎందుకు వర్షం వచ్చేస్తుంటుంది, సెల్ ఎక్కిస్తుంటుంది. చూసాను అంటున్నాను. ఆ టైంలో మీ శుద్ధి నుంచి పోతుంది, ఇంకోటి ఏదో చేస్తాం తెలీదు. మనం రక్షించుకుని మనం చేయాలి కదా. అంతవరకు ఎందుకు చక్కగా ఆగిపోయాను, తీసాను, వచ్చాను, బ్లాక్ చేశాను. ఇంకా ఆ రోజు నుంచి నాకు డ్రైవింగ్ లేదు. అదే లాస్ట్ డ్రైవింగ్. నాకే ఫ్రెండ్ దిక్కుమాల ఫ్రెండ్. అది ఎవరో నీకు ఫ్రెండ్ ప్రాణాలు తీసేస్తాం. ఆడు చేసేస్తాం నీ మీద ఫ్రెండ్ దిక్కుమాల ఫ్రెండ్. ఒక్క రూపాయికి వచ్చాడు అడవా, నువ్వు ఖర్చాడుతా. సవాల్ మంది ఎవరు రాడు, ఎవడు రాడమ్మా, ఎవడ పట్టింది బాగా. Nobody will come when you are in the time of a need. Nobody will come, I'm telling you. If you go with the sinners, if you agree with the people who are not godly, nobody will come and help you. Nobody come and help you. Nobody. అందుకే ప్రార్థన వాళ్ళతో ఉండాలి, దేవుని బిడ్డలతో. ఈరోజు డాడీకి ఇంత ఆలోచన వచ్చింది. ఎంతమంది వస్తారు చూస్తారు మీరు, ఎన్ని కార్లు ఇంకా ఆర్పిస్తాను, లేకపోతే నిండిపోతుంది చివరికి. చివరికి వద్దు రావద్దని చెప్తాను. కరెక్ట్ 4 రోజుల తర్వాత స్టార్ట్ అవుతుంది. చూడండి మీరు, మనం ఎవరితో ఉంటామో వాళ్ళ సహాయం మనకు ఖచ్చితంగా దొరుకుతుంది. దేవుని పెడుతుంటే దేవుడి సహాయం దొరుకుతుంది. దేవుని పెడుతుంటే సహాయం కాదు కదా, నేను నాశనం అయిపోతాను. మనం నాశనం చేసేస్తాం, మన దొంగలు దాంట్లో దోషించుకుంటాం. కాబట్టి చూడండి ఏం పిల్లరా, అతి ముఖ్యమైనటువంటి ప్రసంగం ఈరోజు దేవుడు నీకు ఇచ్చాడు. నేను ఊహించాలి. భయభక్తులు కలిగి ఉండండి. ప్రే, రీడ్, గో, రీడ్, కమ్ బ్యాక్. గో, రీడ్, ప్రే, కమ్ బ్యాక్. తల్లి ఉపదేశం మర్చిపోకండి. రాయ్, తల్లి ఉపదేశమును త్రోసివేయకము. ఇది మీకు ఈరోజు చేస్తున్నాను. తండ్రి ఉపదేశమును తిరస్కరించకము. ఏం రాసి ఉంటున్నానో మరి చదువుతలేదు. ముందుది నీ తండ్రి ఉపదేశమును ఏమా, నీ తండ్రి ఉపదేశమును. అంతేగాని వాడు నాకు చెప్పింది అన్నా జీలేదు. నేను మొన్న కొత్తగా రావడానికి ఎప్పుడు అసలు వాళ్ళ పాటు కూడా నీ డాడీని తెలీదు, అంత రాదు అని తెలీదు. అదే ఎందుకు 100 మంది తీసుకుంటాను, అదే ఎందుకు నాకు ఇది కావాలి అది కావాలి అడుగుతాను. అప్పుడు నువ్వు ఒప్పుకుంటే నీకు అది కలిసి చాలా కొంచెం సండే ఉంటుంది మధ్య మొత్తం పేరెంట్స్ ఉంటుంది గట్టిగా. పేరెంట్స్ ఫస్ట్ పేరెంట్స్ అండి, తాగాడు తెలిసండి. ఎద్దరికే లేదు, ఎద్దరే ప్రార్థన చేయరు. ఏమా ఇద్దరే ఖర్చు. నువ్వు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన చేస్తారు నీకోసం ప్రార్థన. మనం ప్రార్థన చేస్తే వాళ్ళు ప్రార్థన చేస్తారు. మనం ప్రార్థన తిన్నట్టు మానేరా, ఫస్ట్ తిన్నట్టు మానేరా. ఒకరోజు తిన్నట్టు మానేస్తే అప్పుడు బుద్ధి అవుతుంది. నిజంగా చెప్తున్నా, మీరు ఆస్వాదించబడాలంటే ఇఫ్ యూ వాంట్ టు బ్లెస్ బై గాడ్ బైబిల్ చదవాలి. ఇఫ్ యూ వాంట్ టు బ్లెస్ బై గాడ్ బైబిల్ ఫాలో అవ్వాలి. దేవుని సన్నిధిని అడగాలి, దేవుని శక్తిని అడగాలి, దేవుని కృపను అడగాలి. ఈరోజు నేను అనేక దేశంలో తిరగడం కారణం చేశాను.
పెద్ద పెద్ద సేవలు, పెద్ద పెద్ద రిచెస్ట్ పీపుల్ వచ్చారు. ఆ ఉండొచ్చు నేను చదువుకున్నాను. దారుణంగా అందరూ కూడా ఉందాం. మీకు మా ఇల్లు అంటే కలిగి తెలుసా? అంత పెద్ద ఫ్రెండ్స్ ఎందుకు చెప్తున్నా, మనం ఎవరితో స్నేహం చేస్తున్నాం వాళ్ళ స్నేహం మనకి చూసారా? నా ఫ్రెండ్స్ వస్తున్నారు, ఎంత పెద్ద అందరే కాదు సిఏ పోలీస్ ఆఫీసర్ ఆ దేశం మాట్లాడాడు. ఇంకా చాసుకోతే కింద భూమి చేయబడు ఏడికి అలకకుండా తేడా ఉంది. కానీ దేవుని బిడ్డలో అంటప్పటికి చూసారా? కాబట్టి అది మనం ఇంపార్టెంట్. మనం ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తాం, మనం ఎవరితో టార్గెట్స్ చేస్తాం, ఎవరితో మనం ఎలా ఉంటున్నాం, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. హూమ్ యువర్ ఫ్రెండ్షిప్ విత్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. You cannot protect your faithfulness until unless you go with your good friends. మంచి ఫ్రెండ్షిప్తో పోతేనే మంచిగా తిరిగి వస్తాం. ఏమంటే అంతే కదా సార్? తాగడానికి ఖచ్చితంగా నువ్వు తాగి వస్తావు తిరిగి గంటలు. నేనైనా కానీ ఆడపిల్లలు నన్ను పిలిచే తెలుసా? ఫ్రీగా రమ్మని పిలిచాను నన్ను. ఇప్పుడు ఈరోజు నేను చెప్తాను, ఇన్ని సంవత్సరాలు చెప్పలేదు, ఈరోజు చెప్తాను. నేను బండి మీద తిరుగుతానా, వాళ్ళ బండి మీద తిరుగుతానా, నా బండి మీద తిప్పించుకుంది. కానీ అంత బోర్డరే, ఆ బోర్డర్ వరకే. ఆడ బోర్డర్ దాటడా నేను చెప్పేది వచ్చిడే బాయ్ బాయ్ ప్రైజ్ లార్డ్ అని వచ్చిడే. మనం ప్రొటెక్ట్ చేసుకోకపోతే ఆటోమేటిక్గా మనం వెళ్ళిపోతాం, దాంట్లోకి వెళ్ళిపోతాం. అంతే చెప్పాలి లేదు అంతే చేసే పడతాడు నా సామాన్య మరొడి అంటాం. అలా అయిపోద్ది. ఆ నెక్స్ట్ వచ్చి మళ్ళీ చేస్తారండి. ఎందుకు అంతవరకు బి కేర్ఫుల్. హలో బి కేర్ఫుల్. ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తాను నువ్వు నేను ఆడుకోవాలి. సరదాగా చెప్తాను, ఎందుకంటే నాకు కొంచెం అడవి ఉండాలని చెప్తాను. సీరియస్ చేయకపోతే మీకు ఆడుకోను. కాబట్టి పిల్లలు ఏం పెట్టారా? జాగ్రత్త 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 సుమా, జాగ్రత్త సుమా. ఎక్కడ ఉంటున్నారో చూసుకో, ఎక్కడికి వెళ్తారో. ఇదే లైన్, మీ సైడ్ లైన్, ఈ లైన్ అంతా అదే డీజే లైన్. నాకు అన్ని తెలుసు. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. దేవుని అడగాలి. నీ లైఫ్ పాడైపోకూడదు. ఏం పాడైపోకూడదు? You don't spoil your life today. I am telling you, don't spoil your life. Don't spoil your children's life. You are the model. That's it. Fear of the Lord is the beginning of the wisdom. దేవుని బైబిల్ కలిగి ఉంటే అద్భుతాలు చేస్తాం. దేవుని బైబిల్ కలిగి ఉంటే అభిషేక కార్యాలు చేస్తాం. దేవుని బైబిల్ కలిగి ఉంటే మహత్కార్యాలు అనిపిస్తాం. దేవుని బైబిల్ కలిగి ఉంటే నువ్వు ఎక్కడికి వెళ్తావో నీకే తెలియదు. కాబట్టి సీక్రెట్ ప్రేయర్, సీక్రెట్ ప్రార్థన చేయండి, సీక్రెట్ బైబిల్ చదవండి, సీక్రెట్ ఉదయాన్నే లేచి